హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? ఇదే ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంతకుముందు కూడా చాలా వీడియోస్ పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే మాత్రం అవి కూడా చూడండి. సో ఇప్పుడైతే మనం ఇదిగోండి విజయవాడ ఎంజీ రోడ్లోని అంబేద్కర్ స్టాచ్యూ ఆర్ అంబేద్కర్ పార్క్ ఇక్కడికైతే వచ్చామండి. సో నేనైతే ఇది ఓపెన్ చేసినప్పటి నుంచి వద్దాం ట్రై చేశాను, కానీ ఎప్పుడు కుదరలేదు. సో సండే మా పిల్లలు ఒకటి గోల, సరే ఎక్కడికన్నా వెళ్దాం అని చెప్పి, సో ఇక్కడ ఒకసారి ఆయన రాలేదు కదా, చూద్దాం అసలు ఎలా ఉంది ఏంటి, అలాగే మీకు కూడా చూపిద్దామని చెప్పి ఇక్కడికైతే వచ్చాము. సో ఇదిగోండి ఇది స్టార్టింగ్ అయితే ఎంట్రన్స్ అండి. సో ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగాలని అదిగోండి. సో లెఫ్ట్ సైడ్ అయితే అంత బైక్ పార్కింగ్ అండ్ రైట్ సైడ్ కొంత పార్కింగ్ ఉంది, అండ్ అక్కడ కూర్చోటానికి కాస్త స్పేస్ ఉంది పార్క్ లాగా రైట్ సైడు. సో అది బండి పార్క్ చేసుకొని ఇదిగోండి ఇటు ఎంట్రన్స్ వైపు అయితే వెళ్తున్నాం. సో బైక్ పార్కింగ్ అండ్ కార్ పార్కింగ్కి అయితే చాలా ఉందండి. అదిగోండి చూస్తున్నారు కదా. సో సఫిషియంట్ నెంబర్ ఆఫ్ పార్కింగ్, బైక్ ఆర్ అటు సైడ్ కారు అదిగోండి చాలా స్పేస్ అయితే ఉంది. అండ్ మేము వచ్చింది సండే, సో క్రౌడ్ యాజ్ యూజువల్ బాగానే ఉంది. బట్ కాకపోతే ఏంటంటే మేము వచ్చిన టైము రాంగ్ టైం, ఐ గెస్ అరౌండ్ 7:15 అనుకుంటా మేము వచ్చింది. ఇదేంటంటే మామూలుగా 8 క్లోజ్, అది మాకు లోపల ఉన్నప్పుడు విజిల్ ఊతుంటే అర్థమైంది మాకు. సో ఎవరన్నా రావాలనుకుంటే కొంచెం ఈ సాయంత్రం పూట రండి 4 or 5 టైంకి. ఇదిగోండి 10 రూపాయల టికెట్, అడల్ట్ ఆర్ చైల్డ్ 5 రూపీస్ టికెట్, 5 రూపీసే. అండ్ మేము బైక్ వేసుకొచ్చాం, సో అది 10 రూపాయలు. సో ఆ టికెట్ తీసుకొని ఇదిగోండి లోపలికి వస్తే ఇట్లా ఉందండి ఆయన బర్త్ ప్లేస్. ఓకే, అండ్ స్టెప్ బై స్టెప్ మొత్తం అన్నీ కూడా ఇదిగోండి ఇదేంటి ఎర్లీ చైల్డ్హుడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇదిగోండి సమ్ స్కూల్ ఎడ్యుకేషన్. అండ్ నెక్స్ట్ ఇదిగోండి కాలేజ్ రైట్. అండ్ ఆ తర్వాత ఇదిగోండి ఇది కొలంబియా యూనివర్సిటీ. సో ఇట్లా వచ్చేసరికి మొత్తం ఆ వాల్ అంతా కూడా ఇట్లాగే ఉందండి. చూడటానికైతే బాగుంది, అండ్ ఇదిగోండి నీట్గా కూడా ఉంది. సో బాగానే ఉంది అంతా. అదిగోండి ఇదంతా చూస్తున్నారు కదా. అండ్ లోపలికి వస్తే ఇదిగోండి ఇటు సైడ్ ఇట్లా ఒకటి ఉంది, కాకపోతే అంత ఖాళీగా ఉంది. సో అక్కడ వాటర్ వస్తున్నట్టు ఏదైనా పెడితే బాగుండేది. సో ఇదిగోండి ఇదంతా పార్క్ అండి, అంటే కూర్చోటానికి జస్ట్ రిలాక్స్ అవటానికి పిల్లలకు అట్లా కొద్ది కాలక్షేపం అంతే, చిన్న స్పేసే. సో లోపలికి వస్తే ఇదిగోండి మ్యూజియం. ఓకే, అక్కడ మ్యూజియం ఉందని చెప్పి పంపించారు లోపలికి. సో అంతా మొత్తం A to Z కంప్లీట్గా ఆయన హిస్టరీ కానీ, సో చైల్డ్హుడ్ డేస్, ఓకే అచీవ్మెంట్స్, ఎడ్యుకేషన్ మొత్తం అన్నీ కూడా ఇదిగోండి చూస్తున్నారు కదా. సో కంప్లీట్గా ఇట్లా ఇదిగోండి ఇది రైట్ అన్నీ కంప్లీట్గా. అండ్ మధ్యలో అదిగోండి స్టాచ్యూస్ రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్ కోసం అవి అయితే చాలా బాగున్నాయి. అండ్ మేము వెళ్ళిన రోజు క్రౌడ్ ఎక్కువగానే ఉన్నారు, బట్ అదేంటంటే క్లోజింగ్ టైం. సో కరెక్ట్గా ఏంటంటే మేము అవి చూస్తున్నప్పుడే చాలా చోట్ల ఏంటంటే లైట్లు ఆపేయటం ఇలాంటివి చేశారు. ఇదైతే చాలా బాగుందండి. అదిగోండి ఆ చెట్టు కింద కూర్చొని
ఆ లెఫ్ట్ సైడ్ ఇదిగోండి బిల్డింగ్స్ ఇదంతా కూడా చాలా రియలిస్టిక్గా అనిపించింది. కాకపోతే ఇక మేము చూస్తుండగానే లైట్ ఆపేశారు. సో అందుకని మీరు బెస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఒక 5:30కి అట్లా రండి. కాసేపు ఒక గంట సేపు చూసి మంచిగా బయట పార్క్లో కాసేపు టైం స్పెండ్ చేసి అయితే వెళ్ళొచ్చు. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇదంతా మొత్తం ఇదంతా కూడా ఇదేనండి. సో లోపల లైక్ అంటే ఇది పార్క్ లోపలే ఇందాక స్టార్టింగ్లో నేను చూపించాను కదా, ఒక వాల్స్ అంతా ఉన్నాయి. సో అది చూసుకుంటా వస్తే ఇట్లా మ్యూజియం లోపలికి అక్కడ ఉన్నారు చాలామంది, వీళ్ళు ఉన్నారులేండి, వాళ్ళే గైడ్ చేస్తున్నారు. అండ్ స్పేస్ కూడా చిన్నదేలేండి, లైక్ మరీ టూ మచ్ అంత పెద్దగా అయితే ఉండదు. తెలుసు కదా మీకు గ్రౌండ్స్. ఓకే, ఇదివరకు ఏంటంటే ఓపెన్ గ్రౌండ్స్ ఉన్నప్పుడైతే ఈ ఎగ్జిబిషన్స్ ఇవన్నీ జరుగుతూ ఉండేవి. అండ్ ఈ పీడబ్ల్యూ గ్రౌండ్స్ చాలా కనెక్టివిటీ కూడా ఉంటుంది మన లోకల్ పీపుల్కి. సో ఇదిగోండి ఇది బాగుంది చూసారా. ఎందుకంటున్నా అంటే మేము యాక్చువల్లీ ఇది వెళ్ళేటప్పుడు అయితే అంత బాగుంది, అంటే వాటర్ వస్తుంది అదంతా. మేము వచ్చేటప్పటికి అన్నీ యాజ్ యూజువల్ మూసేశారు. సో ఈ పార్క్ రాకముందు ఈ గ్రౌండ్స్లో మేము క్రికెట్లు కూడా ఆడేవాళ్ళం, మ్యాచెస్ ఆడుతూ ఉండేవాళ్ళం అప్పుడప్పుడు మా ఆఫీస్ కొలీగ్స్తో అట్లా. సో ఇది కూడా బాగుందండి, ఇదిగోండి రైట్ ఇది చూసారా, లైక్ వెనక పీకాక్ షేప్ కానీ అంతా బాగుంది. ఇదిగోండి అటు చూడండి ఒకసారి. అంటే ఏంటంటే జస్ట్ మనకి వర్క్ ప్రెషర్స్ లేదా ఏదన్నా కొంచెం టైం పాస్ అవ్వాలనుకున్నా లేదా ఒక రిలాక్సేషన్కు అట్లా వచ్చి ఒక గంటన్నర టైం స్పెండ్ చేసి వెళ్ళటానికైతే బాగుంటుందండి. అండ్ ఇదిగోండి ఇవన్నీ కూడా చాలా బాగా చేశారు, అంతా బాగుంది. ఇదిగోండి చూస్తున్నారు కదా. సో ఇదిగోండి అంతా కంప్లీట్ మొక్కలు రైట్. సో ఇదిగోండి లైటింగ్. కానీ ఒకటి ఏంటంటే ఈ లైటింగ్ ఇవన్నీ ఉండాలంటే నైట్ టైం రావాలి, లైక్ 6 తర్వాత ఆర్ 7 తర్వాత. కాకపోతే వీళ్ళు 8కే క్లోజ్ చేసేస్తున్నారు. సో సరిపోద్దులేండి, ఈవినింగ్ 5:30, 6కి వచ్చినా కానీ సరిపోతుంది, అంతా బాగానే ఉంటుంది. అదిగోండి మా బుడ్డీస్ అయితే వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారండి, బాగుంది. లైక్ కొద్దిగా కాలక్షేపం అంతే కాసేపు. సో మీరు ఎప్పుడైనా వచ్చారా అండి, లైక్ చూసారా మీరు? ఎవరు రాకపోతే మాత్రం జస్ట్ పిల్లల్ని తీసుకొని రండి, జస్ట్ అలా కాసేపు కాలక్షేపం టైంపాస్ చేయవచ్చు. టికెట్ ప్రైస్ కూడా అది ప్రైస్ కానట్టే, జస్ట్ చాలా తక్కువ, 5 రూపీస్ అంటే ఏమొస్తుంది చెప్పండి. అదిగోండి వచ్చేసాం మొత్తం అటు చూసి 8 విజిల్స్ వేస్తుంటే మేమైతే బయటకు వచ్చేసాం. సో చాలా బాగుంది, ఎక్స్పీరియన్స్ అయితే బాగుందండి మాకైతే. అండ్ వాష్రూమ్స్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, చూసాము బాగున్నాయి, అవి కూడా నీట్గా ఉన్నాయి. కాకపోతే ఒక 2-3 డోర్స్ లేవు, ఐ మీన్ లాక్స్ లేవు, కానీ మెయింటెనెన్స్ అదంతా కూడా బాగుంది. సో నెక్స్ట్కి ఏంటంటే ఎలాగో బయటకు వచ్చాం కదా అని చెప్పి ఇదిగోండి మన బందర్ రోడ్లో పడి వెళ్తున్నాం, లైక్ ఏదైనా టిఫిన్ చేద్దామని చెప్పి. మా వాళ్ళేమో జస్ట్ ఏదైనా టిఫిన్ ఐటమ్స్ కావాలి, మంచి హెవీ ఫుడ్ అయితే వద్దన్నారు. సో అదిగోండి ఈట్ స్ట్రీట్ దగ్గరకు వచ్చాం. కాకపోతే మేము ఎర్లీ అంటే 8 కదా, ఇంకా పెద్దగా అంతగా ఏమి లేవు పెట్టలా. సో పీవీపీ దాటుకుంటా పీవీపీ పక్కన సందు మొగలరాజపురం లోపలికి వచ్చాము. ఓకే, వస్తే ఈ పాలిక్లినిక్ రోడ్లో ఒకటి కనిపించిందండి మాకు, ఇదిగోండి చూపిస్తూ ఉండండి. ఆ పాలిక్లినిక్ రోడ్లో మన సిద్ధార్థ కాలేజ్ ఉంది కదా, ఆ కాలేజీకి ఎదురు, హోటల్ మేనేజ్మెంట్ కాలేజీకి ఎదురు హోటల్ కనిపించింది, తెలుగు టిఫిన్స్ అని చెప్పి. సో అక్కడికైతే వచ్చి ఇదిగోండి ఇవి, ఇంకా మా ఇంట్లో వాళ్ళు అయితే ఇది ఇడ్లీ తీసుకున్నారు. ఇక్కడ నాన్ వెజ్ టిఫిన్స్ ఉంటాయండి, అదే స్పెషాలిటీ. సో మా ఇద్దరు బుడ్డీస్ అయితే అదిగోండి దోశ విత్ చికెన్ కర్రీ తీసుకున్నారు. సో నేనైతే కనుక ఇదిగోండి పాయా విత్ మటన్ కర్రీ. బాగుంది, ఇది కూడా టేస్ట్ చాలా బాగుంది. టిఫిన్స్ మాత్రం ఎక్సలెంట్, కానీ పాయా కర్రీ కంటే చికెన్ కర్రీ చాలా బాగుంది. సో చికెన్ కర్రీ విత్ ఎనీ టిఫిన్ ఐటమ్ ట్రై చేయండి, ఇక్కడ వర్త్ ట్రయింగ్. టేస్ట్ వైజ్ చాలా బాగుంది. ప్రైసెస్ కూడా ఇట్ ఈస్ అరౌండ్ చికెన్ కాంబో అయితే 160-170 తీసుకున్నారు. మటన్ వచ్చి 250 అట్లా తీసుకున్నారు అనుకుంటా, అటు ఇటుగా. ఎప్పుడన్నా వస్తే ట్రై చేయండి. ఇదిగోండి నా పాలిక్లినిక్ రోడ్లో ఇది హోటల్ తెలుగు టిఫిన్స్. ఓకేనా?
సో వీడియో అయితే చూశారు కదండి, ఇదిగోండి తెలుగు కేఫ్, రైట్. సో వీడియో చూశారు కదా, నచ్చితే మాత్రం కొంచెం లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.